మరో ప్రధానమైన అంశము ఈరోజు రాష్ట్రంలో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న రిజర్వేషన్ల అంశం. ముఖ్యంగా గత కొన్ని నెలల కాలం నుండి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు పెంపు అంశం పైన జరుగుతున్న పోరాటం గురించి మనందరికీ తెలుసు, ఉద్యమం గురించి మనందరికీ తెలుసు. బీసీలకు సంబంధించిన అన్ని సంఘాలు, కులాలు, నాయకులు, పార్టీలు ఏకమయ్యి బీసీలకు 42% ఆ రాష్ట్రంలో రిజర్వేషన్లు ఇవ్వాలి అనే అంశం పైన ఉద్యమాలు చేశారు, పోరాటాలు చేశారు, బందులు చేశారు. మరి సంఘాలు, నాయకులు, పార్టీలు, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అందరూ బంద్ చేసినప్పుడు అడ్డుకుంటున్నది ఎవరు? ఎవరు అడ్డుపడ్డారని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వలేకపోయారనే విషయాన్ని అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ప్రతి ఒక్కరూ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దశాబ్దాల కాలం నుండి బీసీలను రిజర్వేషన్ల పేరు చెప్పో, హక్కుల పేరు చెప్పో, పదవుల పేరు చెప్పో ఏదో ఒక రకంగా యామారిస్తున్నారు తప్ప బీసీలకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి ఏ ఒక్కరికి లేదనేది ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన బీసీ ఉద్యమం చూస్తే అర్థమవుతుంది. ఈరోజు అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అతి తొందరలో కొన్ని నెలల్లో ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ప్రభుత్వము ఆ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు, దానికి సంబంధించిన మిగిలిన అంశాలపైన చర్చిస్తున్నారు, అధికారిక సమావేశాలు పెడుతున్నారు. కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తగ్గించిన రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో వాటిని పెంచుతామని చెప్పి ఇచ్చిన హామీని ప్రస్తావించలేదు.